తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓ కేసును బాచుపల్లి పోలీసులు ఛేదించారు. 2 రోజుల క్రితం ఒక ట్రావెల్ బ్యాగ్ లో యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. చివరకు నేపాల్ కు చెందిన విజయ్ తోపా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్ లో లభ్యమైన మృతదేహం తారా బెహ్రా అనే మహిళగా గుర్తించారు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు విజయ్ తోపా 2 నెలల క్రితం నేపాల్ నుంచి 2 పిల్లలు తల్లి అయిన తారా బెహ్రాను తనతో పాటు హైదరాబాద్ కు తీసుకువచ్చాడు. బౌరంపేటలో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మృతురాలు తారా బెహ్రా విజయ్ తోపాకు 2వ భార్య అని తేలింది. అంతేకాదు ఆమె 2 నెలల గర్భిణి కూడా. వీరిద్దరి మధ్య ప్రెగ్నెన్సీ విషయంలో తరచుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మే 23న గొడవ తారాస్థాయికి చేరడంతో విజయ్ తోపా తారా బెహ్రా మెడకు చున్నీ చుట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్ లో పెట్టి పారిపోయేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓ కేసును బాచుపల్లి పోలీసులు ఛేదించారు. 2 రోజుల క్రితం ఒక ట్రావెల్ బ్యాగ్ లో యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత చెప్పండి. ఈ బాచుపల్లి పిఎస్ పరిధిలో జరిగిన ఈ ట్రావెల్ బ్యాగ్ చంపేసి ట్రావెల్ బ్యాగ్ లో పెట్టి బాచుపల్లి పిఎస్ పరిధిలో పడేసిన కేసు అయితే దాదాపుగా 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం చూసినట్లయితే ఎవరైతే చనిపోయిన ఆవిడ ఉన్నారో ఆవిడ తార ఆవిడతో పాటు ఆవిడని చంపిన విజయ్ కూడా ఇద్దరిది కూడా నేపాలే. అయితే వీళ్ళిద్దరు 2 ఏళ్ల క్రితం అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళకి ఒక వివాహేతర సంబంధం కూడా ఉందనైతే చెప్తున్నారు పోలీసులు. అంటే ఆమెకు ఆల్రెడీ పెళ్ళైనా కూడా ఆమెను లేపుకొని వచ్చాడు ఇతను, ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అని చెప్తున్నారు. అయితే దాదాపుగా 3 రోజుల క్రితం అయితే అక్కడ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ లిమిట్ అయితే ఒక డెడ్ బాడీ దొరికింది ఒక ట్రావెల్ బ్యాగ్ లో. అయితే ఇది ఏంటి అని చెప్పేసి దాని గురించి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక బ్యాగ్ కొంటున్న విజయ్ అతను అనిపించారు. సేమ్ ట్రావెల్ బ్యాగ్ కావడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరిది నేపాల్ కావడంతో 2 సంవత్సరాల క్రితం అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే 2 నెలల క్రితం అయితే 2 పిల్లలు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళకి. ఇద్దరు అండ్ అందరూ కలిసి అంటే వైఫ్ అండి ఇప్పుడు విజయ్ తారా ఇద్దరు కలిసి ఇక్కడే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కూడా పనిచేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ విషయంలో వీళ్ళకి వచ్చిన గొడవల వల్లనైతే వాగ్వాదం జరిగి అంటే మాట పెరిగి అయితే మొత్తానికి ఆమెను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. అయితే చంపేసిన అతనికి ఏం చేయాలో తెలియక డెడ్ ఏం చేయాలో తెలియక ఒక ట్రావెల్ బ్యాగ్ లో పెట్టి బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పడేసి వెళ్ళడం జరిగింది. అయితే పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అయితే 48 గంటలను ఛేదించి ఇద్దరు నేపాల్ కి సంబంధించిన వాళ్ళు కావడంతో అంటే ఆల్రెడీ విజయ్ కూడా నేపాల్ కు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఇద్దరు నేపాల్ కి సంబంధించిన వాళ్ళు కావడంతో ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సింది. ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే విజయ్ హత్య చేశాడు అంటే కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సుచిత.